మీరు కట్టారే కదా సార్, కాలేజీ ఫార్వర్డ్ అయిపోతుంది సార్. నేను చేయను, కాలేజీ వాళ్ళు సార్ నోటీస్ వస్తుంది, దాన్ని రెస్పాండ్ అవ్వండి సరేనా? నా పక్కింటోడి 5 నెలలు నేను రూపాయి కూడా కట్టా అని చెప్తున్నా మాస్టర్. కట్టద్దండి సార్, మీరు కట్టద్దండి. మీరేం నాకేం కట్టబోతున్నారు? మీ అకౌంట్ మీద కట్టుకోబోతుంది. దీని మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో మీకే తెలుసు. ఏం చేస్తాడు ఈయన? ఏం చేస్తాడు? అది ఇంటి పక్కన అడుగుతా, మీ ఇంట్లో కూడా కాదు. లైన్ లో తీసుకో, నా గురించి రివ్యూ ఓడిస్తారు చూస్తా. అందరు 5 స్టార్ రివ్యూ ఇస్తారు నాకు. అలాగే నీకెందుకు? నేను కాన్ఫిడెన్స్ పెట్టాలి? నీకేమన్నా పేమెంట్ కడుతున్నాను వన్ టైంకి నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డ్రైవ్ ఛానల్కి. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. 2 కూడా చాలా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఓకేనా? పేమెంట్ ఏమైంది? ఇప్పుడు కూడా చేస్తారా లేదా సెటిల్మెంట్? అరే ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్పారు, ఇప్పుడే మళ్ళీ దాన్ని బ్యాడ్ మార్నింగ్ చేస్తున్నారు. ఎట్లా? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఇది సెటిల్మెంట్ అండి. ఏమైంది? చేద్దాం మేడం, ఇంకా ఫండ్స్ రాలేదు. ఎందుకు నా అకౌంట్ ఇంకా దగ్గర అమ్మో, నీ ఫండ్స్ ఏందో నువ్వేందో అసలు. నీ లెక్క ఏందో అర్థం కావట్లేదు అంటవా? సార్ ఈ మంత్ అన్న చేస్తారా? అకౌంట్ మూవ్ చేయమంటారు. నాకు ఒకటి ఎన్టీఎల్ ఆల్రెడీ. ఏం చేయమంటారు? మీరు ఏం చేయాలనుకుంటారు? వెళ్తారా? ఇది కోర్టుకి వెళ్తారు. పిఎస్కే మళ్ళీ కంప్లైంట్ చేయమంటారా? లాస్ట్ అంతా అయిపోయింది. ఈ మంత్ నేనేమన్నా దొంగనా పిఎస్కే కంప్లైంట్ చేయడానికి? పేమెంట్ కడతలేరు కదా సార్, అట్లనే అనుకో, దొంగలే అనుకోవాలి. దొంగలు ఎట్లా అనుకుంటారు? పేమెంట్ కడితే దొర, లేకపోతే దొంగనే. అంతేనా? ఇంకా డబ్బులు రాలేదు మేడం. చూద్దాం, పెట్టుకోండి హోల్. మీ దగ్గర పెట్టుకోండి, మీరే కలిసి బాగుంటుంది. మీ దగ్గర పెట్టుకోండి ఫైల్. ఏంటిది? నేను పెట్టుకోవాలి, తీసే అక్కడ పంపించేస్తా. పాకిస్తాన్ పంపించేస్తావా? పాకిస్తాన్ పంపించేస్తావా? పాకిస్తాన్ పాకిస్తాన్ కన్నా పంపిస్తా. గాజా పంపి, గాజాలో బాంబేద్దాం. ఇప్పుడు ఏమైంది సార్? పేమెంట్ ఈ మంత్ కూడా కడుతున్నారా లేదా? ఇంకా టైం పాస్ లెక్కలు ఇవన్నీ. టైం పాస్ లెక్కలు అంటే ఎత్తుంది మరి, గాచారం అట్లుంది మీది. మరి ఈఎంఐ కట్టమంటున్నాం కదా సార్, ఈఎంఐ కడతలేరు, నా పేమెంట్ సెటిల్మెంట్ గా మాట్లాడతలేరు. చేద్దాం మేడం, చేద్దాం. ప్రాపర్టీ సేల్ పడుతుంది ఇంకా. మీ ప్రాపర్టీ అని అని నాకే అసలు ప్రాపర్టీ ఉందా అసలు? ఫస్ట్ మీకు ఉంది మేడం, ప్రాపర్టీ లేని అమ్ముతారా? సార్ నిజం చెప్పండి, ప్రాపర్టీ ఉందా ఫస్ట్ మీరు నాకు చెప్పండి. ఎందుకు మేడం? పంపించండి సార్, డాక్యుమెంట్స్ పంపించండి, నమ్మకం లేదయ్యా. అట్లా ప్రైవసీ మేడం, అట్లా పంపొద్దు. అట్లా ప్రైవసీ అట్లా పంపొద్దు. అయితే సార్ మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇస్తావా? ఇంట్లో వాళ్ళ నెంబరా? రాసుకోండి, చెప్పండి. 98484822. సార్ ఇది నిజంగా మాట్లాడుతున్నాను నేను. ఏంది అసలు టైం పాస్ చేస్తున్నారా? మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. మీరు టైం పాస్ చేసిన అది అంతా ఇంట్లో వాళ్ళ దగ్గరనే చూసుకోవాలి, సరేనా? బ్యాంక్ నుంచి కదా మేము మాట్లాడేది, తెలుసు కదా? తెలుసు మేడం. పేమెంట్ ఏమైంది? అదే ఏదైతే ప్రాపర్టీ సేల్ అన్నారు చూడు, అన్ని అబద్ధాలే కానీ అది డాక్యుమెంట్స్ పంపించండి నాకు ఒకసారి. డాక్యుమెంట్ పంపిస్తే నాకు ఏమైనా డబ్బులు ఇస్తారు ఇప్పుడే? మీ మందికి ఇస్తాడు డబ్బులు నీకు? వాడిస్తాడు, ఎవడైతే అమ్మినో వాడిస్తాడు. కానీ పెట్టండి, ఏందో అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. రికవర్ లా 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నావు కదా, నువ్వు కొనుక్కోవచ్చు ప్రాపర్టీ. రికవర్ లా 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, బాగా సంపాదించుంటావు, కొనుక్కోవచ్చు మరి. ఏడబెట్టాలి అర్థమవట్లేదు సార్. డబ్బులు మీకు ఇవ్వాలా? నాకు ఇస్తే నేను డబ్బులు నిండిపోతున్నాయి బీరువాళ్ళ అన్నిట్లో, ఏడబెట్టాలి అర్థం కావట్లేదు. ఏంది సార్ అసలు మీ బాధ? ఏంది మేడం మీ బాధ? ఏంది మీ బాధ? ఏంది చెప్పండి. అసలు అది పేమెంట్ అడుగుతున్నాను నేను, మీరు టైం పాస్ లాగా మాట్లాడుతున్నారా? కాల్ చేసినామా నీకు నేను? నాకేం టైం పాస్ కావాలి అనుకుంటారా మీరు? మీరు ఫోన్ చేస్తే నాకు టైం పాస్ అవుతుందా? ఇప్పుడు ఏమంటే మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా పేమెంట్ ఈ మంత్ కూడా కట్టారు అంతేనా? ఏమైనా వేసుకోమంటారు అంతేనా? కడతా. ఎప్పుడు కడతావు అయ్యా నువ్వు? ఇంకా కడతా ఎప్పుడు కడతావు? 2 నెలల నుంచి అదే చెప్తున్నావు. ఈ మంత్ కట్టేద్దాం. ఈ మంత్ కట్టేద్దాం. ఎప్పుడు కడతావు ఈ మంత్? నువ్వు నీకనే క్లారిటీ ఉందా? నీకు వస్తున్న డబ్బులైన అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు సార్? 2 నెలల నుంచి పేమెంట్ ఏమైంది? అన్ని అబద్ధాలు చెప్పుకుంటా కూర్చున్నావా ఇంటికాడ? కూర్చోలే, బయటకు వచ్చా. ఏనంటే నాకు అనవసరం, ఇంట్లో కూర్చోవా బయట కూర్చో నాకు అనవసరం. పేమెంట్ ఏమైంది ఫస్ట్ అది చెప్పు. పేమెంట్ చెప్పా కదా, టైం పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది నీకు? ఏంటి అసలు నువ్వు అసలు నీ బాధ నా పేమెంట్ తోటే? అసలు నాతో నీకేం పని? ఏంటి అసలు? పేమెంట్ కట్టి ఫస్ట్ నువ్వేందయ్యా? నాకేంది? పేమెంట్ కట్టి ఫస్ట్ నువ్వేమన్నా వేసుకో, నాకేంది? నువ్వు ఏం చేసుకో, నాకెందుకు? నువ్వు పేమెంట్ కట్టాలి, మాకు బ్యాంక్ కి పేమెంట్ కట్టాలి. టైం పడుతుంది. ఎన్ని రోజులు టైం పడుతుంది నీకు? ఎవరు అడిగిస్తో డబ్బులు? నీకు ప్రాపర్టీ ఏమని అమ్మినావు? పక్కన వాళ్ళు అమ్మిరేమో. పక్కన వాళ్ళు అమ్మినా నీ చెప్తున్నావా? పక్కన ప్రాపర్టీ అమ్మి నా ప్రాపర్టీ అంటున్నావా? నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 1వ క్లాస్ అంటున్నారు సరే. పక్కన ప్రాపర్టీ చదివిస్తావా? చదివిస్తా. ఏం చదువుకుంటావు మరి? స్కూల్ పోతావా? సోది అసలు నువ్వేనయ్యా సోది నీది.
ఏం చదువు పేమెంట్ కడతావా కట్టాలి నీ ఇంటికి పంపిస్తా చదువుకొని కాల్ చేస్తావా? ఎగ్జిక్యూటివ్ ఇజ్జత్ తీస్తారు నీది ఆడ మీ ఇంటికి వచ్చి గలీజ్గా తిడతారు అలాగే కొట్టి పంపిస్తారు అట్లా చేస్తే కొట్టి పంపిస్తా మేడం అట్లా చేస్తే ఎవడు మజాక్ అనుకుంటారా ఎవడు లోన్ ఇస్తున్నాడు ఎవడు ఇంకో లోన్ ఇచ్చిండు నువ్వు పేమెంట్ కట్టాలి అయితే ఎవరు కడతారు ఈ పేమెంట్ ఎవరు కడతారు 2 months టైం పడుతుంది హలో నేను మంచిగా సీరియస్ గా మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ అవునా టైం పాస్ లపాటా లాగా మాట్లాడితే ఇక్కడ కాదు టైం పాస్ డైలాగ్ కొట్టినావు ఏంటి డైలాగ్ కొట్టినావు 2 months దాకా నాకు కాల్ చేయకు నువ్వు మీ ఇంట్లోకి నేను ఫోన్ చేస్తే ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడతా ఎట్లా అంద మంచిగా అండి ఈయన కొంచెం కూడా మేనేజ్ లేకుండా మాట్లాడుతుండు ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు అది ఇంటి పక్కన అడుగుతా మీ ఇంట్లో కూడా కాదు లైన్ లో తీసుకో నా గురించి రివ్యూ ఓడిస్తారు చూస్తా అందరు 5 star రివ్యూ ఇస్తారు నాకు వాళ్ళతో నీకెందుకు నేను కాన్ఫిడెన్స్ పెట్టాలి నీకేమన్నా పేమెంట్ కడుతున్నాను 1 time కి నువ్వు కడతలే కాబట్టి కాల్ అలా చేస్తా అంటున్నా అర్థమైందా అందరూ చేస్తాం ఈ రోజు చూడు నువ్వు ఈ మంత్ చూడు అసలు నువ్వు టైం పాస్ చేస్తున్నావు కదా ఈ మంత్ చూడు మీ ఇంటికి పంపించకపోతేనే అడుగు పంపించకపోతేనే అడుగు మీ ఇంటికి అదే అంటారు ఆడికి వస్తే ఎవరిని అడుగుతారో తెలుసు ఎగ్జిక్యూటివ్ పంపిస్తానో లేదో చూస్తావు ఈ మంత్ నువ్వు చూస్తావు లాస్ట్ మంత్ అంటే ఎనఫ్ అండ్ ఎనఫ్ అయిపోయింది ఓకే నాకు ఈ మంత్ పేమెంటే రాకపోవాలి ఇంకా రేపు వెళ్ళండి చూస్తాను పంపిస్తాను నేను ట్రై చేస్తా అంటే ఓకే నువ్వు ఎన్నిసార్లు ప్రామిస్ బ్రేక్ చేస్తావు అంటావు నేను టైం పడుతుంది మేడం నాకు ప్రాపర్టీ సేల్ లో ఉంది ఒక 2 months టైం పడుతుంది టైం ఏంది లెక్క ఏంది లాజిక్ ఏంది క్యాల్కులేషన్ హలో 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 సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేము పూణే వాళ్ళ తరఫున కాల్ చేస్తున్నాం సార్ అదే సార్ పేమెంట్ ఏమైంది సార్ పే చేస్తారా అయిపోయిందా ఎవరికి కాల్ చేశారు చేయలేండి చేస్తాను 20 చేస్తాను ఎన్ని మంత్స్ అయింది పెండింగ్ ఉంది సార్ 20 టైం యాడ్ ఉంది సార్ మీరు 5వ తేదీ కట్టాలి కదా సార్ 6th కంప్లీట్ అవ్వాలి కదా 20 యాడ్ ఉంది టైం మీకు ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్ మీరు 5 months పెండింగ్ ఉంది సార్ మీరు 20 నెల అంటారు సార్ 5 months పెండింగ్ ఉంది 5 EMIs కట్టమన్నామా అడగొద్దు మీరు 20 అంటే 2 EMIs కట్టుకోండి నాకు ఇప్పుడు వినపడలే ఇప్పుడు ఒక పే చేయండి సార్ మీరు 20 టైం లేదు సార్ సార్ లేవండి అంత సింపుల్ ఎట్లా చెప్తారు లేదని ఎట్లా చెప్తారు లేదని ఎట్లా చెప్తారు ఎవరైనా తీసి అడగండి సార్ లోన్ తీసుకున్నప్పుడు కట్టాలి లేదా కడతా సార్ ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అడ్జస్ట్మెంట్ కాలేదన్నప్పుడు ఏం సార్ అమౌంట్ తీసుకున్నప్పుడు కట్టాలి సార్ 1 నెల 2 నెలల సార్ మీరు 5 నెలలు పెండింగ్ ఉంది సార్ మంది 5 నెలలు పెండింగ్ ఉంది సార్ మంది చేస్తాను సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు చేస్తారు సార్ నాకు ఇప్పుడు సాయంకాలం అవ్వాలి సార్ మీరు లోన్ అడుగుతారు ఎవరు అడుగుతారు గోల్డ్ కోసం అదంతా అది ఇప్పుడు సాయంకాలం అవ్వకపోతే కాల్ ఫార్వర్డ్ చేయాలి సార్ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కాల్ చేయలేదు మా అత్తగారి ఇంటికి కాల్ చేయలేదు నేనేం చేయలేదు మళ్ళీ చెప్తున్నా కాల్ ఫార్వర్డ్ చేస్తాను సరేనా సార్ చేయండి ఓకే సార్ సార్ మీరే చెప్తున్నారు చేయమని మీరే చెప్తున్నా కాల్ రికార్డు మీరే చేస్తావా సార్ సార్ నేను మర్డర్ చేయమంటే మర్డర్ చేస్తా వెళ్ళి కాదు సార్ మీరే కదా చెప్తున్నారా అవును సార్ నేను మర్డర్ చేయమంటా డైవర్స్ చేయమంటా సార్ అంటే మీరు ఆల్టర్నేట్ కట్టండి సార్ ఒక ఈఎంఐ కట్టండి నాకు అవును సార్ మీ వైఫ్కి డైవర్స్ ఇవ్వమంటే ఇస్తారా అర్థం కాల మీ వైఫ్కి పెళ్ళైందా మీకు డైవర్స్ ఇవ్వమంటే ఇస్తారా సార్ మా పర్సనల్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఏం మాట్లాడుతున్నా నువ్వు కాల్ చేయమంటే నేను ఎవరికి కాల్ చేయమంటే ఆయన కాల్ చేస్తావా అర్థం కాల నేను ఎవరికి కాల్ చేయమంటే ఆయన కాల్ చేస్తారా మీరు సార్ మేము కాల్ ఫార్వర్డ్ అయిపోతుందని చెప్తున్నా మా ఇంటికి వెళ్ళాయి మా పక్కింటి వాళ్ళకి వెళ్ళాయి మా చుట్టాలకి వెళ్ళి నేనేం చేయలేను చుట్టాలకి వెళ్తే చుట్టాలు కదా మా పక్కింటోడికి వెళ్ళి నేను రూపాయి కట్ట మీరు కట్టారే కదా సార్ కాల్ ఫార్వర్డ్ అయిపోతుంది సార్ నేను చేయను కాల్ వాళ్ళు ఇస్తారు నోటీస్ వస్తుంది దాన్ని రెస్పాండ్ అవ్వండి సరేనా నా పక్కింటోడికి 5 నెలలు నేను రూపాయి కూడా కట్టా అని చెప్తున్నా మాస్టర్ కట్టద్దండి సార్ మీరు కట్టద్దండి మీరేం నాకేం కట్టబోతున్నారు మీ అకౌంట్ మీద కట్టుకోబోతుంది దీని మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో మీకే తెలుసు నాకు తెలుసు కానీ మీరు చేస్తే మీరు ఒకటి సార్ మీరు అదే సార్ ఏమంటున్నా ఈ నెల కూడా కట్టద్దు చెప్పి ఈ నెల కూడా కట్టద్దు మీరు కడితే నాకేం వస్తుందా మీ లోన్ మీద మీరు కట్టుకోబోతారు పాయింట్ అది కాదు సార్ నేను మరి నా పక్కింటోడి కాల్ వెళ్తే ఇంట్రెస్ట్ అసలు 2 రావు ఇంట్రెస్ట్ కట్టద్దండి సార్ మీరు కట్టద్దండి 2 సార్ 6 మంది చూస్తారు 7 మంది చూస్తారు లెవెల్ నోట్ వస్తుంది అరెస్ట్ వారెంట్ 2 వస్తుంది కోర్టుకి వెళ్ళి కూర్చొని కేసు తెలుసుకోండి మాకేమవుతుందా రాదు కదా ఇప్పుడు 79,000 ఉండేది రేపు వాటికి 1,00,000 చిల్లర అవుతుంది అప్పుడు మీకే కదా సెటిల్మెంట్ చేద్దాం సెటిల్మెంట్ చెప్పు సార్ సెటిల్మెంట్ రావాలన్నా మీకు 5 EMIs పెండింగ్ ఉన్నాయి ఒకటైనా క్లియర్ చేయాలా సెటిల్మెంట్ ఏం లేదు సెటిల్మెంట్ చేస్తే చేద్దాం సార్
అవును సార్ సార్ మీకు అర్థమవుతుందా? సెటిల్మెంట్ కావాలన్నా కూడా మీకు ఒక ఈఎంఐ కట్టాలి సార్ మీరు. అట్లా 5 months గా పెండింగ్ అట్లా ఉంది. రూల్ ఏం లేదు సార్. సెటిల్మెంట్ డైరెక్ట్ ఎప్పుడు సెటిల్మెంట్ చేద్దాం. ఈఎంఐలు ఇప్పుడు కట్టించుకొని సెటిల్మెంట్ ఒక సెకండ్ సార్, ఈ ఎప్పుడు చేస్తారు మీకు? ఈ దొంగ తెలివితేటలు నా దగ్గర కాదు, ఇంకో కస్టమర్ దగ్గర ఉపయోగించండి. సార్ సెటిల్మెంట్ మీకు అరే పోయిన మంది ఎవరైనా చెప్పారా? పోయిన మంత్ ఎవరు చెప్పలేరు. నేను పోయిన మంత్ వేరే ఎస్బీఐ కార్డు ఒకటి చేసిన, వేరే బ్యాంక్ లో సెటిల్మెంట్ చేసిన. ఓకే ఇప్పుడు పూనాలో మీకు ఎవరైనా చెప్పారా పోయిన మంత్ సెటిల్మెంట్ ఎంత వస్తుందని? నాకు తెలుసు కదా సార్, పూనా వాళ్ళు ఎంత వస్తుందో చెప్పండి, మీరు ఎంత వస్తుందో చెప్పండి. అర్థం కాల. ఎంత ఉంది టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, సెటిల్మెంట్ పాస్ అమౌంట్ మీది 1000 రూపాయలు తక్కువ 80,000 ఉంది సార్. 80 పాస్ అంతే ఉందా? టోటల్ ఎంత ఉంది? టోటలే సార్, పాస్ అమౌంట్ టోటల్ పాస్ 79,663 రూపీస్ ఉంది. అది ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్. అవును సార్. టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత? టోటల్ అవుట్ స్టాండింగ్ అదే సార్. అరే అసలు ఎంత, మిక్స్తో కలిపి ఎంత అది చెప్పండి. అర్థం కాల. వాడుకుంది ఎంత? నేను మీరు వాడుకుని 1 lakh తీసుకోండి సార్ మీరు. ఇప్పుడు 79,000 పెండింగ్ ఉందంటారు అంతేనా? 80 పెండింగ్ ఉందంటారు అంతేనా? అవును సార్, 79,663 రూపాయలు పెండింగ్ ఉంది. 80,000కి సెటిల్మెంట్ ఎంత సార్ చెప్పండి రఫ్గా నాకు. మీకు 80,000 సెటిల్ మొత్తం పాస్ అమౌంట్ పే చేస్తున్నారు సార్. సెటిల్మెంట్ ఉండండి ఒక్కసారి మాట్లాడండి. తక్కువ చెప్పండి, ఎక్కువ అంటే కష్టం, మళ్ళీ ఇంకో 6 నెలలు పెండింగ్ పడుతుంది, చూసి చెప్పండి. సార్ 39,831 రూపీస్ వస్తుంది సార్ మీకు. 31 రూపీస్ వస్తుంది. 39,831 రూపీస్. సెటిల్మెంట్ ఎవడన్నా 50% అవైలబుల్ ఉంటే సెటిల్మెంట్ కిందకి వెళ్తాడు సార్. 50% సార్ మీ దాంట్లో క్యాల్కులేషన్ ఉంటే వేసుకోండి. నేను ఒక 20% కట్టగలుగుతా. అయితే మీరు కట్టద్దండి సార్. ఏంటండి సార్ 20 అయితే రా సార్, 35 సార్ లాస్ట్. మీరు దానికన్నా కింద ఇచ్చినా కూడా తీసుకోండి, పే చేసుకోండి. లైన్లో ఉన్నాను సార్. ఓకే సార్. హలో సార్ చెప్పండి సార్. నేను లాస్ట్ 20,000 కట్టగలుగుతా, 30 అంటే కష్టం సార్. ఇప్పుడు మాకంటే ఒక రూల్స్ ఉన్న దాంట్లో ఇస్తున్నాం సార్. మీరు అంతే కట్టుకోవాలంటే మేమేం చేయలేము. అకౌంట్ క్లోజ్ అవుతాం, అది ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు 40% వేసాం. 40% సెటిల్మెంట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నా దగ్గర, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఆల్రెడీ కొలాప్స్ అయిపోయినా. అవును సార్, మీ దగ్గర లేకపోతే ఏం సార్ రూల్స్? నేను ఆల్రెడీ మార్చేయమంటున్నారా? 25% ఇస్తున్నా, అంత వచ్చింది. పూనా వల్ల 25% ఇస్తారు ఆల్రెడీ. పూనా వాళ్ళ 25% రాదు సార్, ఇస్తే నేనే పే చేస్తా, సరేనా? సరే పూనా వాళ్ళ 25 రాదు సార్, 40% లీస్ట్ అప్రూవల్. 27% లెటర్ మీకు పంపుతా, ఇస్తారా? పెట్టండి సార్, చూద్దాం. పెట్టండి ఒక సెకండ్. 27% పూనా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పంపుతా. మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఒక అతను సార్. 25% రాదు సార్, 40 సార్. 27% పూనా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు సార్. 27% రాదు సార్. లెటర్ పంపుతా. సార్ పంపండి సార్, ఒకసారి చూద్దాం. పంపండి నా వాట్సాప్. మీరు నాకు ఇప్పిస్తా అంటే నేను పంపుతా సార్. మా దాంట్లో 40% సార్, మీరు కట్టుకుంటే కట్టుకోండి, కట్టుకోవాలి. దాని మీద నేను వెరిఫై చేసుకుంటున్నా. అది 40% దాని నుంచి రాదు సార్. లెటర్ పంపుతా అంటే దానికి మళ్ళీ మీరు రాదు సార్. పంపండి సార్, పంపండి. అడ్డ పంపుతా. మీరు నాకు అష్యూరెన్స్ ఇవ్వండి, అది కరెక్ట్ అయితే నాకు 5% చేస్తాను చెప్పండి. నేను 40కే చేయగలను, సరేనా? మీకు కెపాసిటీ, మీరు అప్రూవల్ తీసుకోవాల్సిన కెపాసిటీ 40. అవును సార్, నాకు అప్రూవల్ వచ్చేది 40%. 27% లెటర్ పంపుతా అంటారు, జెన్యున్ లెటర్ మీరు వెరిఫై చేసుకోండి. మేము మేనేజర్ కనుక్కున్న తర్వాత ఓకే ఈ లెటర్ ఒరిజినల్ అనిపిస్తే నాకు ఆ % మీరు ఇస్తారా? సార్ ప్రామిస్ గా రాదు సార్ మీకు. నేను ప్రామిస్ గా 27% లెటర్ మీరు పంపిస్తా అంటున్నా, ఓకేనా? మీరు దాన్ని ఒకవేళ వస్తే నేను వస్తాయి కదా సార్. నాకు ఆ % లెటర్ లో ఓకే అనిపిస్తే మీరు నాకు ఆ % ఇవ్వగలుగుతారా? 27% ఒకవేళ మీకు లెటర్ వస్తే రండి ఇవ్వాలంటారు. 27% మీకు ఆల్రెడీ ఇష్యూ అయిన లెటర్ పంపుతా. 1,50,000 నేనే ఉంది అది, ఓకేనా? ఓకే. అది 27% మీరు అది ఓకే లెటర్ వ్యాలిడే ఇష్యూ చేశారు మా పూనా వాళ్ళే అని చెప్పి మీకు అనిపిస్తే నాకు ఇవ్వండి. ఓకే సార్, పంపించండి చూద్దాం. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.